నమస్తే అండి, నా పేరు వెంకట్ మాదే. తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫా నగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ కార్ అయితే అమ్మినటువంటి కారు. ఈ కార్ అయితే యాక్చువల్గా నేను వీడియో చేయలేదు, నేను ఏ డీలర్ దగ్గర ఎవరికి చూపించలేదండి. ఈ కారు అన్నయ్య పేరు వచ్చేసి ప్రకాష్, ఆర్మీలో వర్క్ చేస్తూ ఉంటారు. మన ఢిల్లీ ఆగ్రా దాటిన తర్వాత గ్వాలియర్లో అయితే అన్నయ్య వాళ్ళు అయితే డ్యూటీ చేస్తూ ఉంటాడు. మన తెలంగాణ స్టేటు వికారాబాద్ అన్నయ్య వాళ్ళది. సో అక్కడ డ్యూటీ చేసుకుంటూ మన వీడియోలు ఫాలో అవుతుంటాడు చాలా రోజుల నుంచి. అన్ననే ఫేస్బుక్లో ఈ వీడియో అయితే ఈ బండి ఒకటి పోస్ట్ చేస్తే వీడియో చూసి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఆ తర్వాత వాళ్ళు చెప్పిన రిపోర్ట్ అవన్నీ చూసుకొని అది కరెక్టా కాదా అని నాకు ఫోన్ చేసి, అన్న నువ్వు ఒక్కసారి వెళ్ళి ఆ బండి చూస్తే ఓకే అంటే నేను తీసుకుంటా అని చెప్పేసి అని అన్నాడు. నాకు కుదిరితే ఈరోజు రేపు అని చెప్పి 2-3 రోజులు అట్లయింది. దాని తర్వాత నేను చెప్పిన అన్న ఒక 5,000 రూపాయలు పంపిస్తే నేను వెళ్ళి చూస్తా అన్న. మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మళ్ళీ నీకు బండి బాగాలేదు అని అంటే మాత్రం మళ్ళీ నువ్వు డబ్బులు నిన్న రిటర్న్ అడిగితే నేనైతే ఇవ్వలేవనన్నా. ముందే చెప్తున్నాను, ఒక 5,000 కొట్టు, ఎక్కువద్దు. నేను వెళ్ళి ఎంత దూరమైనా సరే వెళ్ళి ఏదైతే ఉందో ఇన్స్పెక్షన్ అదే చెప్తా. అలాగనే ఒకవేళ నీకు నచ్చితే ఓకే, నచ్చకపోయినా బాగాలేదు ఉంటే కూడా బాగాలేదనే చెప్తా నేను. ఆ తర్వాత బాగాలేదు కదన్నా అని చెప్పేసి అడగొద్దు అంటే సరే అన్న భలే ఉన్నా, అట్లాంటిది ఏం లేదు, నీకు 5,000 వేస్తాను. వెంటనే నాకు 5,000 వేసిండు. దాని తర్వాత ఈ బండి దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు చెప్పిన రిపోర్ట్కి నేను ఇచ్చిన రిపోర్ట్కి కొంచెం తేడా ఉంది. ఏంటనంటే వాళ్ళు చెప్పిన దాంట్లో కొంచెం అవి ఉన్నాయి. నేను ఇచ్చిన రిపోర్ట్లో అయితే లెఫ్ట్ సైడ్ కో డ్రైవర్ సైడ్ డోర్ అయితే చేంజ్ అయింది. ఇంకా చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పినా నేను అన్నకి. ఇంకా మిగతాదంతా ఓకే అన్న, బండి బాగుంది అని అంటే సరే ఓకే అన్న అని చెప్పేసి అన్న ఈరోజు అయితే వచ్చి, అంటే 3 రోజుల క్రితం నేను వెళ్ళి చూశాను. ఈరోజు నా దగ్గరికి మధ్యాహ్నం 2:30-3 గ్వాలియర్ నుంచి ట్రైన్లో వచ్చాడు. వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఈ బండి దగ్గరికి వెళ్ళి ఈ బండి అయితే పేమెంట్ చేసి తీసుకున్నాం. 2016 మోడలు ఫోర్డ్ ఎస్పైర్ వేరియంట్, టైటానియం ఆప్షనల్ వేరియంట్ అండి. దీంట్లో 6 ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. 77,000 తిరిగింది. ట్రాక్ కూడా అన్నయ్యనే నువ్వు చూసుకున్నా అని చెప్పేసి అంటే అన్నయ్య చూసుకున్నాడు. 2015 మ్యానుఫ్యాక్చరింగ్, 16 రిజిస్ట్రేషన్ బండి. కీస్ 2 కీస్ అయితే ఉన్నాయి. టైర్లు అయితే ఓకే, ఒక 60-70% అయితే ఉన్నాయి, నడుస్తుంది. అన్నయ్య వీడియో తీసేది, వీడియోలోకి రమ్మంటే రానన్నాడు. ఇప్పుడు ఈ బండి తీసుకొని అన్నయ్య గ్వాలియర్ అయితే వెళ్తాడు. గ్వాలియర్లోనే డ్యూటీ చేసేది. ఒక 2-3 నెలల తర్వాత బండి తీసుకొని వెళ్తాడట. అంటే దసరా దాకా ఇక్కడే ఉంచుకుంటా అన్నాడు. రెగ్యులర్గా డ్యూటీ ఇక్కడే కాబట్టి ఇక్కడే ఉంచుకుంటా అన్నాడు. దీంట్లో 6 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి, చూసుకోవచ్చు. ఇక్కడ కూడా 6 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. 77,000 కిలోమీటర్ తిరిగింది. ఇది వచ్చేసి అన్నయ్య వాళ్ళ లగేజ్. దగ్గర అన్న ఒక వారం రోజుల నుంచి నాకు మెసేజ్ చేస్తూ ఉన్నాడు, అన్న నువ్వు ఒకసారి వెళ్ళి చూసి చెప్తే నేను తీసుకుంటా అని. ఇక చాలామంది అడుగుతూ ఉంటారు కానీ మేము స్కిప్ చేస్తూ ఉంటాం. ఎంతవరకు తీసుకుంటారో, ఎంతమందికి అది నిజమో కాదో ఎందుకులే అని చెప్పేసి మేము పట్టించుకోము. యాక్చువల్గా ఆన్లైన్లో పెట్టిన బండ్లకి మాకు కొంచెం డౌట్ అండి. ఎందుకనంటే వాళ్ళు ఏ విధంగా ఉంటుందో ఏమో తెలియదు. తీరా అక్కడ పోయిన తర్వాత స్టెప్నీ కూడా అన్యూజ్డ్ ఉంది. అందుకే మేము ఆన్లైన్లో బండ్లు చాలా తక్కువ చూస్తానండి. ఎందుకంటే తీరా అడిగి పోయిన తర్వాత వాళ్ళు ఎటువంటి కండిషన్ ఉందో ఏముందో మా ఫోన్లు గిల్లు లాక్కొని కూడా బెదిరించే అట్లా పరిస్థితి ఉంటుంది. ఢిల్లీలో ఎవరిని నమ్మలేము. సో ఇది తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించిన డీలర్ ఎవరైతే ఉన్నాడో అతనికి నేను తెలుసట, అన్న నీతోటి నేను చాలా సంవత్సరాల క్రితం ఒక బండి అమ్మా, నేను నీ ద్వారా నా దగ్గర రావట్లేదు ఏందన్న అన్నాడు. వాళ్ళ ఆఫీస్ కూడా అవన్నీ చూశాను, అంతా ఓకే. ఇంకా ఈ బండి వచ్చేసి అన్నయ్య 2,80,000 రూపాయలకైతే ఢిల్లీలో కొనుక్కున్నాడు. 20,000 అయితే ముందే చెప్పా, అన్నాను ఒక 5,000 రూపాయలు ముందు ఇవ్వాలి, ఒకవేళ బండి డీల్ ఓకే అయితే మాత్రం 15,000 తర్వాత అయితే తీసుకుంటా అని చెప్పినా. ముందు 5,000 ఇచ్చిండు, ఇప్పుడు 15,000 కొట్టిండు. 20,000 అయిపోయింది. మొత్తం రేటు మొత్తం వాళ్ళే మాట్లాడుకున్నారు, నాకు ఏదో సంబంధం లేదు, నేను ఏమి కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. మొత్తం వాళ్ళే డీల్ చేసుకున్నారు. పేమెంట్ చేసి ఇప్పుడైతే బండి గ్వాలియర్కి అయితే వెళ్ళిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.